హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రౌన్ రైస్తో టమాటా రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒక గిద్ద బియ్యం అయితే ఉంటాయంటే ఒక మనిషికి సరిపోయేలాగా. దానికి 3 టమాటాలు తీసుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇది కర్రీకి తీసుకున్నాను కొబ్బరి పేస్టు. కర్రీ వచ్చేసి కీమా కర్రీ ఫ్రెండ్స్. ముందుసారి వండినప్పుడు 3 వేయలేదు, ఈసారి వేసారు. కీమా ఫ్రెండ్స్. ఈరోజు రైస్ అయితే పావు గంట ముందు నానబెట్టుకున్నాను. టమాటా రైస్ అంటే సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ మిక్సీ వేసి జ్యూస్ చేసుకొని, ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా వండుతాము, కొబ్బరి పాలు పలావ్ ఎలా చేస్తాను, అలాగా కొబ్బరి పాలకు బదులు టమాటా పాలు లాంటి టమాటా జ్యూస్ వేస్తాను ఫ్రెండ్స్. అదే తేడా. టమాటాని మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం పోసుకుంటే 3 గ్లాసులు నీళ్లు పోయాలి ఫ్రెండ్స్. ఈ నీళ్లు మనం దీంట్లో పోసి జ్యూస్లో పోసి కొలత తీసుకోవాలి. ఎన్ని గ్లాసులు అయితే అన్ని 3. ఎందుకంటే ఈ నార్మల్ బియ్యం లాగా కాదు, ఈ బ్రౌన్ రైస్ కాబట్టి నిదానంగా ఉడికితే నీళ్ళు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఇంకా మెత్తగా కావాలంటే 4 కూడా పోసుకోవచ్చు, పొడి పొడిగా ఉండాలంటే 3 పోసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్లో నీళ్లు పోసి వడకట్టుకుంటాను ఫ్రెండ్స్. మామూలుగా ఇది వడకట్టేసి మన కొబ్బరి అన్నంలాగే బియ్యం వేసేసి కొంచెం ఉప్పు, చెక్క, లవంగాలు వేసి పొయ్యి మీద పెట్టేయచ్చు. తాలింపు చేసుకోవచ్చు, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ వేసి చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తాను, ఎందుకంటే ఇలాగైతే మనం కొంచెం బిర్యానీ తిన్నట్టు, బగారా అన్నం తిన్నట్టు ఫీల్ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కలాగా చేస్తారు, నేను చేసే విధానం చూపిస్తున్నాను. టమాటా రైస్ దీన్ని వడగట్టుకుంటాను. వాటర్ కొలత పోసుకొని జ్యూస్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. కొలత వేసి వాటర్ పోసేసాను. పిప్పు అంతా పారేయటమే. ఇలా తీసుకొని పిప్పు పక్కన పడేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇది ఎసరు మరిగేటప్పుడు బియ్యం వేసేస్తాను, ఎందుకంటే చాలా నిదానంగా ఉడికింది కాబట్టి. ముందు దీన్ని పొయ్యి మీద పెట్టేసి కర్రీకి ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. ముందుగా గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టీల్ గిన్నె కాబట్టి సిమ్లోనే వండాలి, ఎందుకంటే మాడిపోద్ది. కొంచెం చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఆగటం వరకే నూనె. టమాటా రైస్ కదా. నూనె కాగింది ఫ్రెండ్స్. మసాలా చాలా తక్కువ ఫ్రెండ్స్. ఒక యాలక్కాయ, చిన్న చెక్క ముక్క, కొంచెం కస్తూరి మేతి, ఒక బిర్యానీ ఆకు, ఇంతే ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఇది రైస్ చాలా చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని ఇవన్నీ వేసాం. కొంచెం ఉప్పు ఫ్రెండ్స్, ఎందుకంటే కర్రీ కలుపుకుంటారు కదా, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ వంటలు చేసి కొంచెం చేయాలంటే, ఇక బ్రౌన్ రైస్ తినాలంటే బ్రౌన్ రైస్ ఏ రకంగా వండుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలకు వండాలి, పెద్దలకు వండాలి. హెల్త్ ముఖ్యం కదా ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మాడిపోద్ది స్టీల్ గిన్నె కాబట్టి. ఇంకొంచెం వేగితే జ్యూస్ పోసేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. కొంచెమే వేయాలి, చిన్న గ్లాసే కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. పచ్చివాసన పోయాక లైట్గా పసుపు వేసుకొని టమాటా జ్యూస్ పోసేద్దాం ఫ్రెండ్స్.
కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్, చిటికెడు అంటే చిటికెడు వేసాను. ఇప్పుడు టమాటా జ్యూస్ పోసేద్దాం ఫ్రెండ్స్. అది కొలిచి ఉంచుకున్నాను ముందే. ఇంతే ఫ్రెండ్స్, మనకి చాలా టేస్ట్గా వచ్చింది. మనకి పైన టమాటా తొక్కలు అనేది ఏమి కనిపించవు. ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇది మరిగి పచ్చివాసన పోయిన తర్వాత బియ్యం వేసేసుకొని వండితే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ నీళ్లు మరిగేలోపు కీమా కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, బాగా మరిగిపోయినాయి నీళ్లు, పచ్చివాసన పోయినాయి. ఇప్పుడు బియ్యం వేసేసుకోవటమే. సిమ్లో పెడితే నిదానంగా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మటన్ కడిగేసి ఒక బెజ్జాల గిన్నెలో పెట్టాను. దాంట్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోతాయి. మొత్తం కారిపోయిన తర్వాత కర్రీ చేస్తాను. ఈలోగా ఆనియన్స్ కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోవాలి. నీళ్లు మరిగినాయి కదా, ఇప్పుడు సిమ్లోనే ఉడకాలి ఫ్రెండ్స్. ఇది నిదానంగా ఉడికింది ఫ్రెండ్స్, సిమ్లోనే ఉంది. ఇప్పుడు కర్రీ కూడా వండేద్దాం. కడాయిలో నూనె పోసుకున్నాను. ఒక యాలక్కాయ, ఒక 4 లవంగాలు, కొంచెం కస్తూరి మేతి, కొంచెం చెక్క వేసిన తర్వాత మామూలుగా ఎప్పుడు వేసేలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం మొత్తం అంటే ఒక పెద్ద టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్, సరిపోతుంది. మీరు తీసుకునే దాన్ని బట్టి వేయండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకుందాం. కైమా వేసేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నీళ్ళన్నీ బాగా వదిలి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంకా నీళ్ళన్నీ బయటకు వచ్చేసిన దాకా, ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయిన దాకా ఉడికించుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. దీంట్లో నీళ్ళన్నీ పోవాలి ఫ్రెండ్స్, లేదంటే నీటి వాసన వచ్చింది. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను. నేను కారం తింటాను, మీరు కావాల్సినంత వేసుకోండి ఫ్రెండ్స్. వేగింది. ఇప్పుడు టమాటా వేస్తున్నాను, ఎందుకంటే కొంతమంది ఏమయ్యారు టమాటా వేయరు. ఇలాగే కొబ్బరి పొడి, కొద్ది వాటర్ వేసుకొని ఉడికిస్తారు. నేను టమాటా లేని కూరలు ఏమి వండను ఫ్రెండ్స్, నాకు అలవాటు అయిపోయింది. ఎవరి అమ్మలు నేర్పించేది వాళ్ళకే కదా. మా అమ్మ నాకు ఎప్పుడు, మా అమ్మ అలాగే ఉండేది, అన్నిట్లో టమాటా వేసి. నాకు అది అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి టమాటా ఉడికిందాక ఉంచుకొని కొద్ది కొబ్బరి పేస్టు, కొద్ది నీళ్ళు వేసి ఉడికిస్తాను. ఎందుకంటే ముందు ఉడికింది కానీ, కాకపోతే మనం కొంచెం నీళ్ళు వేసి ఇంకా కొద్దిగా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఇలాగా కొంచెం అన్నం కూడా కలుపుదాం ఫ్రెండ్స్. అదైతే చాలా లేటుగా ఉడికిద్ది ఈ అన్నం అయితే. ఫుడ్ రైస్ అయితే పప్పుచారు, పచ్చళ్ళు అయితేనే బాగుంటాయి ఫ్రెండ్స్. గోంగూర ఇటువంటి పులుసు కూరలే బాగుంటాయి బ్రౌన్ రైస్లోకి. అందుకని ఒకసారి వెజిటేబుల్ రైస్ వండాను, ఇవాళ టమాటా రైస్ వండుతున్నాను ఫ్రెండ్స్. సిమ్లోనే ఉంది చూసారుగా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం.
టమాటా కూడా మెత్తబడింది. కొంచెం కొబ్బరి జీడిపప్పు వేసిన పేస్ట్ వేద్దాం. కొంచెం వేద్దాం ఫ్రెండ్స్, కొంచెం ఇంకోసారి పనికొచ్చింది. ఏ కూర ఉన్నా కానీ దీనికైతే ఇంత సరిపోతుంది. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ కదా ఎక్కువ సేపు ఉడికిద్ది. కూర మునిగిందా పోసామంటే ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోయిందా ఉడకనిస్తే కూర అయితే రెడీ అయిపోద్ది. తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే కీమా కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈలోగా అన్నం కూడా మగ్గుతుంది. మూత పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, నీళ్ళని దగ్గరికి అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకుందాం స్టవ్. కలుపుకోవటానికి బాగుంటుంది. ఇలాగుంటే 1 టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను. ఎందుకంటే ముందు చెక్క లవంగా యాలక్కాయ అన్నీ కొద్దిగా వేసాను కదా నూనెలో, అందుకనే కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్, కీమా కర్రీ రెడీ. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మూలుగా? ఇక్కడ మూలుగా అంటారు, ఒక్కో సైడ్ ఏమో బొక్కలు అంటారు, ఒక సైడ్ ఏమో నల్లి అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పిలుస్తారు ఆ పేరు. మాకైతే మూలుగా అంటాం ఫ్రెండ్స్. చూసారా, అన్ని నీళ్ళు పోసాను. ఆ నీళ్ళని ఎగిరిపోయిన దాకా ఉడకనిచ్చాను. కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని లాస్ట్లో అన్నం కూడా చూద్దాం ఫ్రెండ్స్. టమాటా రైస్ కూడా రెడీ అయిపోయింది. బ్రౌన్ రైస్తో టమాటా రైస్. ఇలాగా చప్పగా ఉండే రైస్ ఏదైనా సరే ఇలాగ ఏదో ఒకటి యాడ్ చేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు, ఇంకా ఎక్కువ మంట పెట్టామంటే ఎప్పుడూ అయిపోయేది కానీ మాడిపోయేది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టీల్ గిన్నెల్లో ఊరికనే మాడిపోతుంది, అడుగంటిద్ది. అందుకని ఇప్పుడు వరకు సిమ్లో పెట్టి నిదానంగా వండాను. వంట అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బ్రౌన్ రైస్ టమాటా వేసి చేశాను కాబట్టి టమాటా రైస్, దాంట్లోకి కీమా కర్రీ, ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. ఎంత చేతకన్నదైనా వండుకోవచ్చు. నేనైతే టమాటా వేస్తాను ఫ్రెండ్స్. కొంతమంది వేస్తారో లేదో తెలియదు, ఒక్కొక్క రుచి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వంట అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి.